హాయ్ హలో నమస్తే వనక్కం సలాం వాలేకుం వెల్కమ్ టు కుమార్ వ్లాగ్స్. ఇవాళ అయితే మీ ముందుకి సరికొత్త వీడియోతో అయితే వచ్చానండి. మనం వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ శ్రీకాకుళంలో అయితే ఉన్నాము. శ్రీకాకుళం బస్ స్టాండ్ దగ్గర నుంచి మనమైతే కనుక ఆటో తీసుకున్నామండి వెళ్ళడానికి సూర్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గరికి. తెలుసు కదా సూర్యనారాయణ స్వామి టెంపుల్ అంటే అరసవిల్లి అని చెప్పి. నార్మల్‌గా సర్వీస్ ఆటోలు కూడా ఉంటాయండి. బట్ మనకైతే గనక టైం లేదు. ఎందుకు అంటే నేను కొంచెం లేట్‌గా బయలుదేరడం జరిగింది. లేట్‌గా రావడం వల్ల 2 అవర్స్ జర్నీలోనే పోయింది నాకు. ఇక్కడికి వచ్చేపాటికి 11 అయిపోయింది. అలాగే 12:30 11:45 అయింది. 12:30కి అయితే టెంపుల్ క్లోజ్ చేస్తారన్నారు. సో ఇంక టెంపుల్ క్లోజ్ చేసేసాక మళ్ళీ మనం అంటే ఈవినింగ్ దాకా వెయిట్ చేయాలి. అంత టైం వెయిట్ చేయకోకుండా ముందైతే ఒక ఆటో తీసుకున్నానండి. ఆటో అతన్ని అడిగాను ఎంత ఏంటి అని చెప్పి. బార్గెయిన్ చేసుకున్నాక అది ఒక ప్రైస్‌కి అయితే సెట్ చేశారనమాట. ఆ ప్రైస్‌కి యాక్సెప్ట్ చేసుకొని నేనైతే వెళ్ళడం జరిగిందండి. అలా ఆటో అన్నతో మాట్లాడే లోపే మనకైతే గనక సూర్యనారాయణ స్వామి టెంపుల్ అయితే వచ్చేసిందండి. మనం ఇదైతే చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి ఆర్చ్ అన్నమాట బయట. మనం ఈ ఆర్చ్ లో నుంచే లోపలికి అయితే వెళ్తాము. అందరూ ఫీల్ అవుతారో లేదో తెలియదు కానండి, నాకు మాత్రం ఆ వైబ్రేషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎప్పుడైనా నేను ఏదైనా టెంపుల్ విజిట్ చేస్తున్నాను అంటే నాకుండే వైబ్రేషన్ అనేది చాలా డిఫరెంట్ గా, అప్పుడు దాకా ఎలా ఉన్నా కానీ ఆ టెంపుల్ దగ్గరలోకి వెళ్తున్నాం అనగానే ఆ వైబ్రేషన్ అయితే చాలా చేంజ్ అయిపోతూ ఉండిద్ది అనమాట. నా దగ్గర ఈ రోడ్లోకి ఎంటర్ అవగానే ఆర్చ్ అయితే కనబడింది కానీ గుడి అయితే కనబడట్లేదండి. ఏంటి మనకు గుడి కనబడట్లేదు అని చెప్పి కొంచెం స్పీడ్‌గా అయితే ముందుకు వెళ్ళాను. అప్పుడు కనబడిందండి మనకు ఒక పెద్ద కోటలాగా. కోట ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో అలా కోట ఎంట్రన్స్ లాగా ఇదొకటైతే కనబడింది. ఇదేంటి కోటలా ఉంది అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఎంట్రీ అయితే మనకి అక్కడి నుంచే మైక్స్ పెట్టి మరీ చెప్పారండి లోపలికి ఫోన్లు గానీ, కెమెరాస్ గానీ అలాంటివి ఏవి అలౌడ్ లేవు అని చెప్పి. సో ఇంకా మనకి తప్పదు కదా లోపలికి ఫోన్స్ అండ్ అలౌ లేకపోతే. సో అందుకని చెప్పేసి పక్కనున్న షాప్‌లో అయితే మనం ₹5 ఇచ్చి ఆ మొబైల్‌ని అయితే వాళ్ళ దగ్గర పెట్టమని చెప్పడం అయితే జరిగింది. ఇంకా అలా లోపలికి అయితే గనక ఎంట్రీ అయిపోయానండి. ఎళ్లి దర్శనం చేసుకున్నాను. అండ్ గుడిలో అయితే గనక మనకి చాలా మంది సూర్యనారాయణ మూర్తులు ఉన్నారనమాట. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంది. అండ్ వాళ్ళు ఏ టైంలో ఎంతెంత వేల కిరణాల నుంచి వస్తారు అనేది అయితే ఉంది. మనకి ఇది 5,000 కిరణాల నుంచి 10,000 11,000 కిరణాల దాకా వచ్చే సూర్యుళ్ళు అయితే ఉన్నారు. అక్కడ రాసిన దాన్ని బట్టి నేను అది చలికాలం, వానాకాలం, ఎండాకాలంగా డివైడ్ చేసి ఉంటారు అని అనుకున్నాను. ఎందుకు అంటే ఆయన వచ్చే టైంలో చలికాలంలో మనకు కొంచెం సూర్యుడు అంత ఇదిగా ఉండరు. అండ్ ఇంకా వానాకాలం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మనకి కంటిన్యూస్‌గా వాన పడతానే ఉంటుంది కదా. సో 11,000 అంటే అది ఎండాకాలం అయ్యి ఉండొచ్చేమో అని అనుకున్నాను. అలాగే మనం చూస్తే గనక ఇక్కడ అన్నదానం కోసం అయితే గనక మొత్తం ప్రిపేర్ చేశారండి. అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వీళ్ళందరూ లైన్‌లో నిలబడ్డారు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే గనక రెగ్యులర్‌గా వీళ్ళు 300-500 మందికి పెడతారు అంట. అండ్ సండేస్ అయితే గనక 1000 మెంబర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అన్నారు. వీళ్ళందరూ ఆ అన్నదానం కోసం అయితే గనక లైన్‌లో నిలబడ్డారండి. లైన్‌లోకి అయితే 11 గంటల నుంచి ఎంట్రీ ఉంటుందని చెప్పేసి అన్నారు. మీలో ఎంతమంది సూర్యనారాయణ స్వామి టెంపుల్‌కి వెళ్లారో కామెంట్ అయితే చేయండి. అరసవిల్లిలో ఉన్న సూర్యనారాయణ స్వామి టెంపుల్‌కి. అలాగే మనం ఇది చూసుకుంటే గనక ప్రసాదం ఇక్కడ పులిహార ప్రసాదం అయితే అమ్ముతున్నారండి. ప్యాకెట్ వచ్చేసి ₹10 అనమాట. మనం చూస్తే గనక లోపల మనకి సూర్యనారాయణ స్వామి 7 గుర్రాలతో కనబడతారు అని చెప్పి ట్రై చేశాను. ఎందుకంటే మొబైల్ అలో చేయలేదు కాబట్టి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.